హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపేసింది సార్. మరి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది జమిలీ ఎన్నికలు? అయితే ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఏంటి జమిలీ ఎన్నికలు, వీటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, దీన్ని ఎందుకు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్ జమిలీ ఎన్నికల గురించి? జమిలీ ఎన్నికలు అనే కాన్సెప్ట్ బీజేపీ ఎప్పటి నుంచో అంటుంది. అయితే దాన్ని కార్యరూపం దాల్చడానికి ఇప్పుడు సీరియస్గా ప్రయత్నించింది. ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది. ఇప్పుడు పార్లమెంట్లో దాన్ని బిల్లు రూపంలో ప్రవేశపెడుతున్నాడు. ఇందులో 2 బిల్లులు ఉన్నాయన్నమాట. ఆ బిల్లులు ఏంటి, అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అవి కావాలని కోరుకుంటున్న బీజేపీ కానీ దాన్ని సపోర్ట్ చేస్తున్న పార్టీలు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. జమిలీ ఎన్నికలు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒకేసారి, అంటే కేంద్ర పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరిగే వాటిని జమిలీ అంటే 2 కలిసి జరిగే వాటిని జమిలీ అంటున్నారు. ఇందులో 3 రకాల ఎన్నికలు ఉన్నాయి యాక్చువల్గా. 1 లోక్సభ ఎన్నికలు, 2 రాష్ట్రాల ఎన్నికలు, 3 స్థానిక ఎన్నికలు, అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఇవన్నీ స్థానిక ఎన్నికలు. ఈ 3 ఎన్నికలు కూడా ఒకేసారి వరుసగా 1 year లోపల జరిగిపోవాలి. జరిగిపోతే మిగతా 4 ఏళ్ళు ప్రశాంతంగా దేశవ్యాప్తంగా పనిచేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా 5 ఏళ్లలో ఇంకా ఎన్నికలు ఏమీ ఉండవు. ఒకసారి జరిగిపోతే ఇంకా 5 ఏళ్ళ ఎన్నికలు జరగవు అనేది ఉంది. ఇది 1967 నుంచి కూడా చర్చ ఉంది. యాక్చువల్గా మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళెవరికి ఐడియా లేదు జమిలీ ఎన్నికలు అంటే 1 nation 1 election అనేది బీజేపీ రూల్. ప్రతిదీ 1 nation 1 tax, ఇట్లా అన్నిటికీ 1 nation 1 ఇది అనేది వాళ్ళు పెడుతున్నారు. అంటే దీనివల్ల బీజేపీ లాభము ఏమని చెప్తుంది, అసలు బీజేపీ రహస్య అజెండా ఏంటి, దీంట్లో సీక్రెట్ అజెండా. ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్తుంటాను, రాజ్యం తానేమనుకుంటుందో చెప్పదు, తానేమనుకోవాలని ప్రజలు అనుకోవాలో చెప్తుంది అని బాలగోపాల్ అనేవాడు. అంటే వాళ్ళు చెప్పేదే అసలు విషయం కాదు. వాళ్ళకి రహస్య అజెండా కూడా ఉంది బీజేపీ వాళ్ళకి. సో ఈ జమిలీ ఎన్నికలు జరపాలంటే ముందు ఈ పద్ధతి చెప్తాను. జరపాలంటే ఏమేమి చేయాలి, మన రాజ్యాంగం ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు. ఒకే ఎన్నికలు జరగడానికి ఒప్పుకోదు. అందుకని ఈ జమిలీ ఎన్నికలు జరపాలంటే 15 రాజ్యాంగ సవరణలు అవసరం అని చెప్తున్నారు. 15 అవసరం, 1 2 కాదు, 15 రాజ్యాంగ సవరణలు చేయాలి. ఇందులో లోక్సభ ఎన్నికలకి, రాష్ట్రాల ఎన్నికలకి పెద్దగా బీజేపీకి ఇబ్బంది లేదు. ఎందుకంటే సగం స్టేట్స్ ఒప్పుకుంటే చాలు, అక్కడ కూడా తమకున్న మెజార్టీ సరిపోతుంది. కానీ ఈ పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలకి మాత్రం కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొత్త ఆర్టికల్ను కూడా ప్రవేశపెట్టాలి. అంటే పార్లమెంట్కి ఒక కొత్త పవర్, అధికారం ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికి 15 సవరణలు చేయాలి. అయితే బీజేపీకి ఇప్పటికి చూస్తే బీజేపీ అనుకూలంగా చాలా పార్టీలే ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం, జనసేన కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీలో లేని వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇలాగా బీజేపీకి అనుకూలంగానే ఉంది ఈ బిల్లు పాస్ అవ్వడానికి. అయితే ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఎన్నికలు జరిగాయి హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో. ఇది 5 ఏళ్ళు లేకనే, మనకు అంతకుముందేమో 1 year బ్యాక్ ఇక్కడ జరిగింది, 6 నెలలు బ్యాక్ ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఇయర్ బీహార్లో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, నెక్స్ట్ ఢిల్లీలో జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతాయి. ఇవన్నీ అంటే 2005, 6, 7 జరగబోతున్నాయి. ఇప్పుడు నువ్వు 2007లోనో 8లోనో జమిలీ ఎన్నికలు పెట్టావనుకో, అంతకుముందు 1 year ముందే జరిగినాయి ఈ రాష్ట్రాల్లో, 2 years ముందే జరిగాయి. 5 ఏళ్ళు కాకముందే వీటినన్నింటినీ డిజాల్వ్ చేసేసి చేయాలి. అప్పుడు ఇబ్బంది కదా.
అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ జమిలి ఎన్నికలను ఒకేసారి ఇంపోజ్ చేసేయకుండా ఒక 2.5 ఇయర్స్కి కొన్ని రాష్ట్రాలకు అన్నిటి చేసేసి ఇంకో 2.5 ఇయర్స్కి ఇచ్చేసేసి ఈ 5 ఇయర్స్ లోపల అన్నిటినీ ఈక్వల్ చేసేసి ఓకే. ఆ తర్వాత అంటే కొన్నేమో 5 ఏళ్ళు ఉండవు, 3 ఏళ్ళకో వాటికి డిజాల్వ్ చేసేస్తారు. కొన్నేమో 5 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకొక 6 నెలల్లో 1 ఇయర్ అవసరమైతే పెంచుతారు. అలాగా అంటే 1 ఇయర్కే ఎన్నికలు పెడతారు, లేదా 2 ఇయర్స్ ఉంటే 2 ఇయర్స్కే ఎన్నికలు పెడతారు. అలాగా ఒక మేనేజ్ చేసి 5 ఏళ్ళకి సరిపోయే విధంగా ఈ 5 ఏళ్ళలో క్రియేట్ చేస్తే నెక్స్ట్ నుంచి నేషనల్ వైడ్ ఒకే ఎన్నికలు జరుగుతాయి. ఇది ఎందుకు అసలు జమిలి ఎన్నికలు అవసరం ఏంటని బీజేపీ చెప్పేది ఏంటి అనేది చూస్తే బీజేపీ ఏం చెప్తుందంటే, బీజేపీ కానీ జమిలి ఎన్నికలను సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడున్న ఎన్నికలు ఏంటంటే నిరంతరం ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల గవర్నెన్స్ దెబ్బతింటా ఉంది. గవర్నెన్స్ ఎన్నికల మీద ఫోకస్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుంది, ఎన్నికలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎన్నికల చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నాయి. అందువల్ల అభివృద్ధి కానీ గవర్నెన్స్ మీద ఫోకస్ చేయట్లేదు. రెండోది ప్రతి దగ్గర ఏదో ఒక కోడ్ వచ్చేస్తుంది, ఎన్నికల కోడ్. ఆ ఎన్నికల కోడ్ 3 నెలలు 6 నెలలు 4 నెలలు వచ్చినప్పుడు అభివృద్ధికి సంబంధించిన అన్ని పథకాలు ఆగిపోవడం ఇవన్నీ జరుగుతుంది. అట్లాగే మొత్తం హోల్ బ్యూరోక్రసీ అంతా ఎన్నికల్లో నిమగ్నం అయిపోయి ఉంటుంది. దీనివల్ల బ్యూరోక్రసీ పనిచేయట్లేదు సరిగ్గా. అట్లాగే ఖర్చు, ఒక కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు చేయడానికి దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. అది కాకుండా రాష్ట్రాలు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చు అంతా ఒకేసారి అయిపోతే ఒకసారి అయిపోతుంది ఖర్చు. 5 ఏళ్లలో ఇంక వేరే ఖర్చు ఉండదు. అట్లాగే ప్రజలకు కూడా ఇది ఒక బర్డన్గా అయిపోతుంది ఎప్పటికప్పుడు ఎన్నికలు పెట్టడం వల్ల. సో ఇవన్నీ లేకుండా 5 ఏళ్ళకి ఒకసారి పెట్టేసుకుంటే మనం మిగతా టైం అంతా కూడా ఈ పార్టీలు కానీ ప్రభుత్వం కానీ బ్యూరోక్రసీ కానీ మొత్తం కూడా పరిపాలన మీద, గవర్నెన్స్ మీద, అభివృద్ధి మీద, ప్రజల సంక్షేమం మీద పనిచేయచ్చు అనేది వాళ్ళు చెప్తున్నది. ఇది విన్నప్పుడు బాగుంది కదా అనిపిస్తుంది ఎవరికైనా, దీంట్లో తప్పేం కనబడలేదు కదా, బాగుంది కదా అనిపిస్తుంది. కానీ బీజేపీకి ఉన్న అసలు అజెండా ఏంటంటే, ఇప్పటికి స్టేట్ ఎలక్షన్ కమిషన్లు కూడా చాలా పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రూల్ పెట్టినాక ఈ పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నియమించేది ఎవరు? ఒక కమిటీ. ఆ కమిటీలు ఎవరు ఉంటారు? మోడీ, ఒక మినిస్టరు, సెంట్రల్ మినిస్టరు, ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురు ఉంటారు. ముగ్గురులో 2 మెజారిటీ కాబట్టి వీళ్ళిద్దరు అనుకున్న వ్యక్తులే అక్కడ కమిషనర్లుగా ఉంటారు. 3 కమిషనర్లు ఉంటారు ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్కి. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 ఎలక్షన్ కమిషనర్లు. ముగ్గురిని నియమించేది ఎవరు? ఫైనల్గా మోడీనే. మోడీ ఎవరు అనుకుంటే వాళ్ళే ఉంటారు. అందుకనే ఇప్పుడు రేపు పొద్దున మోడీకి అనుకూలంగానే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఒక్కసారిగా నేషనల్ వైడ్గా చేసినప్పుడు ఇంకా కంప్లీట్గా బీజేపీ కానీ మోడీ కానీ వాళ్ళు బతుకున్నంత వరకు మోడీనే ప్రధానమంత్రి, ఇంకా వేరే ఛాన్స్ ఉండదు. తర్వాత రాష్ట్రాలకి పవర్స్ తగ్గిపోతాయి ఓవరాల్గా. సో కేంద్రం అనేది బలంగా ఉండిపోతుంది. అంటే మోడీ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే, ఒక రాష్ట్రపతి పాలనలా ఒక స్ట్రక్చర్ని ఆలోచిస్తుంది. ఫెడరల్ స్ట్రక్చర్ని తగ్గించేసి సెంటర్ బలంగా ఉండాలి, స్టేట్లు వీక్గా ఉండాలి. ఇక్కడ దీనివల్ల ఏమైపోతుంది, ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బ తగిలే ప్రమాదం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది బీజేపీకి ఉండే రహస్య అజెండా. అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు ఏంటంటే అన్నీ కూడా ఇప్పుడు కొన్ని ల్యాండు, ఎడ్యుకేషను ఇలాగ చాలా ఏంటంటే స్టేటు జాబితాలో ఉంటాయి, కొన్నేమో మిక్స్డ్ దీంట్లో ఉంటాయి, కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం ఉంటాయి. వీటన్నిటినీ లాగేసుకుంటుంది. మెల్లమెల్లగా స్టేట్లకు అధికారాలు లేకుండా రీజనల్ పార్టీలని ధ్వంసం చేసి తనే బతకాలి, సింగిల్ పార్టీ లాగా బతకాలి, మొత్తం కూడా రాష్ట్రపతి లాగా మోడీ చేతిలోనే కేంద్రీకృతం కావాలి అధికారం అనే ప్లాన్ ఎప్పటి నుంచో బీజేపీకి రహస్య అజెండా ఉంది. దానికోసం ఇది తీసుకొస్తుంది. మిగతావన్నీ చెప్పేవన్నీ లాజికల్గా విన్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టీస్లో అవన్నీ కూడా ఫైనల్గా ఫెడరల్ స్ట్రక్చర్ని ధ్వంసం చేసేయడం. తర్వాత ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఎన్నికలు వల్లనే అంతో ఎంతో మేలు జరుగుతుంది ప్రజలకి. ఈ రాజకీయ పార్టీ లేకపోతే
ఎన్నికలు కూడా ఇన్ని ఎన్నికలు లేకపోతే ప్రజలకు కూడా వీళ్ళు ఏ పథకాలు అందివ్వరు. లాస్ట్లో చూసుకుందాం లేమరుద్దాంలే అనుకుంటారు తప్ప కనీసం ఎన్నికలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి కాబట్టి కొంత అక్కడ మేలు జరిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. రేపొద్దున ట్యాక్సులు పెంచేస్తారు, అన్ని ప్రజల మీద భారాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే కేంద్రం ఒకటే నిర్ణయం తీసుకుంది, దానికి వ్యతిరేకత ఉండదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడే పక్షాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే ఒకరు నియంతలాగా మారిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ మోడీ నియంతలాగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడు అనేది నేను చర్చించట్లే. ఎంత మంచోడైనా ఒక పవర్ అనేది ఒక వ్యక్తి దగ్గర పెట్టేస్తే ఆ వ్యక్తికి ఆ పవర్ నెత్తికెక్కిపోతుంది ఖచ్చితంగా. ఆ వ్యక్తి అన్ని తను అనుకున్నదంతా మంచి అనుకొని చేస్తాడు. అట్లా ఒక వ్యక్తి చేతిలో మన దేశాన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి ఎంత గొప్పోడు అనేది పక్కన పెట్టి, ప్రజాస్వామ్యం అంటేనే అనేక మంది చేతిలోకి డీసెంట్రలైజ్ కావాలి పవర్. ఈ డీసెంట్రలైజ్డ్ పవర్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది, సెంట్రలైజ్డ్ పవర్ని కోరుకుంటుంది. ఇక్కడ విషాదం ఏమంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు కేంద్రం మిథ్య, కేంద్ర అధికారానికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పిన తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం, కాంగ్రెస్నే ధిక్కరించిన రాహుల్ గాంధీ మన వైఎస్ఆర్ తన కాంగ్రెస్ని ధిక్కరించి నాయకత్వాన్ని సోనియా గాంధీని ధిక్కరించి జైలుకు పోవడానికి కూడా సిద్ధమైన జగను, ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయడం అనేది విషాదం. ఇక్కడ రెండోది సౌత్ ఇండియాకు కూడా రేపొద్దున ఇది పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే మోడీ నిర్ణయాలన్నీ కూడా నార్త్ ఇండియాకు అనుకూలమైన బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటివరకు. ఆ రకంగా రేపొద్దున ఏమవుతుందంటే, ఈ చట్ట సవరణలు చేసేసి మొత్తం అధికారాలని కట్టబెట్టడం అనేది కూడా మెల్లమెల్లగా వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా కంప్లీట్గా తమకు అనుకూలంగా మార్చుకునే ఒక లాంగ్ టర్మ్ రహస్య అజెండాలో భాగంగానే జమిలి ఎన్నికల్ని తీసుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా జమిలి ఎన్నికలు అనేవి వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ పరిస్థితి చూస్తే జమిలి ఎన్నికల వైపుగానే వెళ్తున్నారు. దీన్ని ఆపే శక్తి ఎవరికి ఉన్నట్టుగా అయితే కనబడించడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.